అమ్మ, మా నాన్న, అక్క, అక్క అన్న, అన్న తమ్ముడు, పిలుపు తమ్ముడు, వదులు చెల్లెలు, తెలుగు మామయ్య. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా మంది పాడ్కాస్ట్ వీడియోస్ ఎట్లా రికార్డ్ చేయాలో అడుగుతా ఉన్నారు. సో మనము సింపుల్గా ఫ్రీ ఓబిఎస్ సాఫ్ట్వేర్ యూస్ చేసి మల్టిపుల్ కెమెరాస్ మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో. సో ఇంటర్వ్యూ వీడియోస్లో మధ్యలో మైక్ పెట్టి ఉంటారు, ఆ పక్క ఈ పక్క ఇద్దరు కూర్చో ఉంటారు కదా. ఇద్దరికి 2 కెమెరాస్ అయితే ఫేస్ అయి ఉంటాయి అనమాట. సో మనం ఎడిటింగ్ అప్పుడు ఏం చేస్తామంటే ఎవరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కెమెరా యాంగిల్ని హైలైట్ చేస్తాము, మిగతా వాళ్ళని డిజేబుల్ చేస్తాము. ఒక్కొక్కసారి ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో పెడుతుంటాం. సో ఇట్లాంటి పాడ్కాస్ట్ వీడియోస్ని ఎట్లా మనము రికార్డ్ చేయాలి, సో 2 కెమెరాస్ని ఎట్ ఎ టైం ఎట్లా రికార్డ్ చేయాలి. సో ఎందుకంటే నేను సింపుల్ ఓబిఎస్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నా. సో ప్రతిసారి మెమరీ కార్డ్ తీసుకొచ్చి ఆ రెండింటిని మళ్ళీ క్లబ్ చేసి ఆడియోని జాయిన్ చేసి ఇదంతా లేట్ ప్రాసెస్ కాబట్టి నేను సింపుల్గా ఎవరైనా యూట్యూబ్లో పాడ్కాస్ట్ వీడియోలు చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ మీరు ఓబిఎస్ సాఫ్ట్వేర్ యూస్ చేసి అయితే చేసుకోవచ్చు. సో దీనికి మళ్ళీ మెమరీ కార్డు పెట్టి ఎడిటింగ్ ఇదంతా అవసరం లేదు. మీరు డైరెక్ట్ 2 కెమెరాస్ని 2 సోర్స్ లాగా తీసుకొని ఒకేసారి ఎడిట్ చేసుకొని సో 2 ఆడియోని సింక్ చేసి ఒకేసారి మల్టీక్యామ్ ఎడిటింగ్ చేసి మీరు పాడ్కాస్ట్ వీడియోస్ని అయితే రిలీజ్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అసలు ఈ ఓబిఎస్ని ఎట్లా యూస్ చేసుకోవాలి ఈ పాడ్కాస్ట్ వీడియోస్ కోసము. అండ్ నేను ఈ వీడియోలో యూస్ చేస్తున్న సాఫ్ట్వేర్ వచ్చి ఫిల్మోరా 15 యూస్ చేసి మల్టీక్యామ్ ఎడిటింగ్ ఎట్లా చేయాలో చెప్తాను. సో మీకు డావిన్చి రిజాల్వ్లో కూడా మల్టీక్యామ్ ఎడిటింగ్ దీనికి తర్వాత ఒక సీక్వెన్స్ వీడియో చేస్తాను. సో ఇది పార్ట్ 1 అనుకోండి. సో ఎవరైనా డావిన్చి రిజాల్వ్ ఫ్రీ సాఫ్ట్వేర్ వాడుతున్నట్టయితే వాళ్ళ కోసంగా నేను సపరేట్గా ఇంకొక వీడియో అయితే వెంటనే పబ్లిష్ చేస్తాను. సో ఈ 2 వీడియోస్ కానీ చూసినట్లయితే మీకు కంప్లీట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. సో వీడియోని అయితే లాస్ట్ రోజు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తీసుకురాబోతున్నాను. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ఇప్పుడిప్పుడే ఛానల్ గ్రో అవుతుంది కాబట్టి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. సో నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా మీకైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనము క్రోమ్ ఓపెన్ చేసి ఓబిఎస్ సోర్స్ రికార్డ్ అని అయితే సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ రిజల్ట్ వస్తుంది సోర్స్ రికార్డ్ ఓబిఎస్ ఫార్మ్ అని. సో దీంట్లో మీరు డౌన్లోడ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసినట్లయితే మీకు విండోస్ ఇన్స్టాల్ జిప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జిప్లో మీకు ఈఎక్సి ఫైల్ అయితే ఉంటుంది, దీన్ని జస్ట్ ఇన్స్టాల్ చేసినట్లయితే మీకు సోర్స్ రికార్డ్ ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను ఓబిఎస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓబిఎస్ ఓపెన్ చేయగానే మీకు డిఫాల్ట్గా ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇక్కడ మీకు సీన్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ నేను రీనేమ్ చేస్తాను. మనకు 2 కెమెరాస్ కావాలి కదా, సో నేను కెమెరా 1 అని పెట్టుకుంటున్నా ఇక్కడ. సో దీంట్లో మనము సోర్సెస్ యాడ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే నేను వీడియో క్యాప్చర్ డివైస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇది కెమెరా 1 అని పెడుతున్నా ఇక్కడ. సో ఓకే, కెమెరా 1లో డిఫాల్ట్గా నా కెమెరా అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏంటంటే మైక్ యాడ్ చేస్తున్నా. ఇన్పుట్ క్యాప్చర్ డివైస్ వచ్చి ఈ మైక్ కనబడుతుంది కదా, నేను యూజ్ చేసే మైక్ ఇది బ్లూ యతి మైక్. సో దీన్ని అయితే యాడ్ చేస్తున్నా. సో బ్లూ యతి అని చెప్పి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ యాడ్ చేయగానే మనకు డిఫాల్ట్గా వస్తుంది. ఇక్కడ నేను యతి స్టీరియో మైక్రోఫోన్ సెలెక్ట్ చేశాను. సో దీంట్లో మీరు ప్రాపర్టీస్ ఒకసారి అడ్వాన్స్డ్ ఆడియో ప్రాపర్టీస్కి వెళ్ళినట్లయితే ఇవన్నీ డిజేబుల్ చేసింది, ఓన్లీ ఫస్ట్ ట్రాక్ అయితే ఉంచుకోండి బ్లూ యతికి. సో డెస్క్టాప్ అయితే సెకండ్. సో మనకు ఏ ట్రాక్స్లో ఏ సోర్స్ ప్లే అవ్వాలనేది ఇక్కడ ఇచ్చేసాము. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే సీన్ 2. సో ఇక్కడ నేను కెమెరా 2 అని అయితే యాడ్ చేస్తున్నా. సో ఈ కెమెరా 2లో చూసినట్లయితే మీకు ఫస్ట్ యాస్టీజ్ నేను వీడియో క్యాప్చర్ డివైస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మీకు క్యామ్ 2 అనేది ఇస్తున్నాను. సో క్యామ్ 2లో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఓవెల్ కెమెరా అని ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ ఓవెల్ కెమెరాలో మా పాప అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి మా పాప అయితే శివ హాయ్ చెప్పు. వద్దు సరే ఓకే. సో ఫస్ట్ కెమెరా వచ్చి నాదనమాట. సో సెకండ్ కెమెరా సోర్స్ వచ్చి మా బాబా, అంటే మేము ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఇక్కడ చూడండి అన్న, ఇప్పుడు మా పాపనైతే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో ఆ విధంగా అయితే జస్ట్ నా దగ్గర ఇద్దరు లేరు కాబట్టి జస్ట్ ఆ విధంగా సెట్ చేశాను. సో ఇక్కడ నేను ఇంకొకటి ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ వచ్చి నేను ఇక్కడ జస్ట్ యాడ్ ఎగ్జిస్టింగ్ బ్లూ అయితే సెలెక్ట్ చేసి ఓకే సెట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూసినట్లయితే నాకు 2 కెమెరా సోర్సెస్ అయితే వచ్చేసాయి. అదేవిధంగా ప్రతి కెమెరా సోర్స్లో నాకు సేమ్ మైక్ అయితే నేను యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆడియో అనేది సింక్లో ఉండాలన్నమాట. నాకు మల్టీక్యామ్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఆడియో అనేది సింక్లో ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ మన సీన్ ఉంది కదా, దీంట్లో ఏం చేస్తానంటే మీకు ఫిల్టర్స్లోకి వెళ్ళండి, సోర్స్ రికార్డ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి. మనం ఏమి ఇస్తున్నాము కెమెరా 1 అనమాట.
సో కెమెరా 1 అని ఇచ్చేస్తున్నా ఇక్కడ సోర్స్ రికార్డ్లో. సో ఇక్కడ మీకు రికార్డింగ్ సెలెక్ట్ చేసుకోండి. రికార్డింగ్ సెలెక్ట్ చేసుకొని పాత్ ఎక్కడికి కావాలని సెలెక్ట్ చేయండి. ఓబిఎస్ రికార్డింగ్స్. సో అక్కడ సెలెక్ట్ చేసి నేను క్యామ్ 1 అయితే ఇస్తున్నా ఇక్కడ. సో క్యామ్ 1 ఇచ్చేసి మీకు ఇక్కడ కిందకు వచ్చినట్టు డిఫరెంట్ ఆడియో సెలెక్ట్ చేసుకొని మనకు బ్లూ అయితే మైక్ వచ్చి ట్రాక్ 1లో ఉంది కాబట్టి నేను ఆ ఆడియో ట్రాక్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఈ సోర్స్ రికార్డ్కి. సో ఇక్కడ కెమెరా 2లో కూడా నేను ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను, సోర్స్ రికార్డ్ సెలెక్ట్ క్యామ్ 2 అయితే ఇచ్చేస్తాను. సో క్యామ్ 2 ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రికార్డింగ్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఓబిఎస్ రికార్డింగ్స్ అయితే సెలెక్ట్ చేస్తాను. సో ఓబిఎస్ రికార్డింగ్ సెలెక్ట్ చేసుకున్నా. సో నాకు పాత్ అక్కడ కావాలి, నాకు వీడియో ఫైల్ వచ్చి క్యామ్ 2 అని రావాలన్నమాట. సో అది కూడా ఇచ్చేసాను. ఫార్మేట్ వచ్చి MP4 రికార్డింగ్ ఫార్మేట్ MP4 డిఫరెంట్ ఆడియో ట్రాక్ 1 అని చేసినట్లయితే మనకు సో 2 ట్రాక్స్ అయితే ఇప్పుడు సెలెక్ట్ అయినాయి. ఇక్కడ చూడండి నాకు. సో ఇక్కడ నాకు కెమెరా 2లో మా పాప అయితే ఉంది, ఇక్కడ కెమెరా 1లో అయితే నేనైతే ఉన్నా కదా. సో ఇక్కడ చూడండి క్లియర్గా నేను 2 కెమెరా యాంగిల్స్ అయితే సెట్ చేశాను. సో ఇప్పుడు సోర్స్ రికార్డ్ కూడా మనం యాడ్ చేసాం కాబట్టి సింపుల్గా ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తము రికార్డ్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు నా కెమెరా 1లో నేను మాట్లాడేది రికార్డ్ అవుద్ది, ఇక్కడ కెమెరా 2లో మా పాప ఏం చేస్తుందో అది కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మా పాప ఏమన్నా హాయ్ చెప్పు. అమ్మ, అమ్మ, నాన్న, నాన్న, అక్క, అక్క, అన్న, అన్న, తమ్ముడు, పిలుపు, తమ్ముడు, వదవు, చెల్లెలు, తెలుగు, మామయ్య, మామ, అత్తమ్మ, అక్కల, అమ్మమ్మ, అమ్మ, నాన్నమ్మ. నాన్నమ్మ. హాయ్ చెప్పు. హాయ్, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫేషు, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫేష్, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫేష్. సో ఇట్లా మా పాప మాట్లాడేది రికార్డ్ అవుద్ది, నేను మాట్లాడేది కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంటుంది అనమాట. సో దీని మొత్తాన్ని మనము జస్ట్ ఇక్కడ స్టాప్ రికార్డింగ్ కొట్టినట్లయితే ఇప్పటి వరకు ఏమైతే రికార్డ్ అయిందో అదంతా రికార్డ్ అయిపోద్ది. సో మీకు ఇప్పుడు ఓబిఎస్ రికార్డింగ్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి క్యామ్ 1, క్యామ్ 2 మా పాప ఇక్కడ మొత్తం మా పాప క్లిప్స్ అంతా రికార్డ్ అయి ఉంటాయి అనమాట. సో ఇక్కడంతా నేను చేసిందంతా అంటే ఈ కెమెరా అంతా మొత్తం నాకు ఫేస్ అయి ఉంటుంది. సో నేను చేసిందంతా ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా నాకు 2 క్లిప్స్ అయితే వచ్చేసాయి. సో వీటిని యూజ్ చేసి ఇప్పుడు మల్టీ క్యామ్ ఎడిటింగ్ ఎట్లా చేయాలో చూద్దాము. సో డిఫరెంట్ యాంగిల్స్, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క కెమెరా యాంగిల్ని ఎట్లా చూపించాలనేది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఫిల్మర్ ఓపెన్ చేస్తున్నా, ఫిల్మర్ 15. సో ఓపెన్ చేయగానే నేను న్యూ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంపోర్ట్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇంపోర్ట్లోకి వెళ్ళి ఆ ఓబిఎస్ రికార్డింగ్స్లో మన 2 రికార్డింగ్స్ ఉన్నాయి కదా. సో ఆ రెండింటిని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, క్యామ్ 1, క్యామ్ 2 అని చెప్పి. సో ఓపెన్ క్లిక్ చేసినట్లయితే నాకు 2 ఫైల్స్ వచ్చాయి, ఒకటి కెమెరా 1, కెమెరా 2 ఇట్లా 2 ఫైల్స్ వచ్చాయి కదా. సో నేను ఈ 2 ఫైల్స్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ మల్టీ క్యామ్ క్లిప్ అని క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాడ్కాస్ట్ అని చెప్పి ఇచ్చేస్తున్నా. సో పాడ్కాస్ట్ ఇచ్చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేసినప్పుడు ఒక మల్టీ క్యామ్ క్లిప్ అయితే క్రియేట్ అవుద్ది అనమాట. మనకు ఈ 2 ఫైల్స్ని కలిపి ఒక మల్టీ క్యామ్ క్లిప్ అయితే క్రియేట్ అవుద్ది. సో ఇక్కడ చూడండి క్రియేట్ అవుతుంది, ఇక్కడ పాడ్కాస్ట్ అని ఉంది కదా. సో అదైతే మన టైం లైన్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు స్విచ్ మల్టీ క్యామ్ వ్యూ ఉంది కదా. సో దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసినట్లయితే నాకు ఇక్కడ క్యామ్ 1, క్యామ్ 2 2 అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, సో స్టార్టింగ్లో అయితే ఏం లేదు ఇక్కడ. సో ఫస్ట్ క్యామ్ 1 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నాకు వచ్చేదంతా స్టార్టింగ్ నుంచి క్యామ్ 1లో ఉన్న సోర్స్ నుంచి మనకు ఇక్కడ వాల్యూమ్ తగ్గించేస్తా. సో ఇప్పుడు నేను ప్లే చేసినట్లయితే ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదంతా రికార్డ్ అవుతుంటుంది అనమాట. సో ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ చూడండి నాకు 2 కనబడుతున్నాయి, మా పాప వ్యూ అదేవిధంగా నా వ్యూ. సో కెమెరా 1, కెమెరా 2 2 అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు మా పాపను చూపించాలనుకోండి, సో ఇక్కడ మా పాపను సెలెక్ట్ చేస్తా. సో వెంటనే మా పాప వ్యూ అనేది అక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను మాట్లాడేది కూడా నాకు 2 పక్కనే కనబడుతూ ఉన్నాయి. ఇట్లా 2 కాదు, మీరు 4-5 కెమెరాస్ తీసినా మీకు అక్కడ మొత్తం అందరి వ్యూస్ ఒకేసారి ప్లే అవుతుంది అనమాట. సో ఇది ఎట్లా సింక్ అవుతుందంటే ఆడియోతో ఇట్లా సింక్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మా పాప చేసేదంతా ఇక్కడ చూపిస్తుంది కదా, ఇదంతా మనకు అవుట్పుట్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూపించాలంటే, సో నేను ఎక్కడ మాట్లాడుతున్నానో అక్కడికి వచ్చి నా వ్యూ సెలెక్ట్ చేసుకుంటే నా సెలెక్ట్ అవుద్ది అనమాట. ఇప్పుడు మళ్ళీ సో ఇక్కడ చూడండి నా వ్యూ వచ్చింది ఇక్కడ. సో మళ్ళీ మా పాప వ్యూ, మళ్ళీ ఇక్కడ నా వ్యూ, సో మళ్ళీ మా పాప వ్యూ. ఇక్కడ కట్స్ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి చూడండి. సో ఇక్కడ మధ్యలో కటింగ్స్ కూడా ఆటోమేటిక్గా
ఇక్కడ కట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి చూడండి. సో మీకు ఈ విధంగా మనం కట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఫైనల్గా మీకు మల్టీక్యామ్ అంతా ఎడిట్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి మీ వీడియోని అయితే ఏం చేస్తాం, పాడ్కాస్ట్ నేమ్ ఇచ్చేసి, సో ఇక్కడ ఫిల్మోర్ అవుట్పుట్స్ అని ఉంది కదా, సో నేను ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే మీకు వీడియో ఫైల్ అయితే కంప్లీట్గా ఎక్స్పోర్ట్ అయిపోద్ది. ఇక్కడ నేను ఒకసారి మీకు ప్లే చేస్తా చూడండి అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది. సో ఇక్కడ నేను సౌండ్ తగ్గిస్తున్నా. సో ఇక్కడ నేను మాట్లాడేదంతా వస్తుంది కదా. సో ఇప్పుడు మా పాప ఇవి వస్తుంది చూడండి. ఇక్కడ మళ్ళీ నా వ్యూ వచ్చింది చూడండి. ఇక్కడ అంటే కెమెరా 1 కెమెరా 2 డైనమిక్గా స్విచ్ అవుతుంది అనమాట మల్టీ క్యామ్లో. సో మనం సపరేట్గా ఆ కట్స్ అవన్నీ మనం చేయాల్సిన పని లేదు. ఏ కెమెరా యాంగిల్ సెలెక్ట్ చేస్తే ఆ కట్ అనేది ఆటోమేటిక్గా అక్కడ క్రియేట్ అయిపోద్ది. సో ఈ విధంగా మనము మల్టీ క్యామ్ ఎడిటింగ్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. పాడ్కాస్ట్ వీడియోస్ అయితే ఈ విధంగా అయితే చేస్తారు మ్యాక్సిమం. సో మీకు ఒకవేళ ఓబిఎస్ లేదంటే ఏం చేస్తారంటే సింగిల్ మైక్ పెట్టేసి ఇద్దరి మధ్యలో, సో 2 కెమెరా యాంగిల్స్ ఉంటాయి కాబట్టి, సో ఈ ఆడియోతో ఆ 2 కెమెరా యాంగిల్స్ని సెట్ చేసి సేమ్ ప్రొసీజర్ అనమాట ఇంకా. సో మల్టీ క్యామ్ ఎడిటింగ్ అనేది మీకు ప్రతి దాంట్లో ఉంటుంది. ప్రీమియర్ ప్రోలో ఉంటుంది, ఫిల్మోరాలో ఉంటుంది, మీకు ప్రతి దగ్గర మల్టీ క్యామ్ వ్యూ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనము పాడ్కాస్ట్ వీడియోస్ని అయితే ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డివైన్చి రిజాల్వ్ ఎట్లా చేయాలనేది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఈ వీడియో జస్ట్ మనకు ఫిల్మోరాలో ఒక ఐడియా కోసం అయితే చేశాను. సో పాడ్కాస్ట్ అయితే ఎడిటింగ్ ఈ విధంగానే చేస్తారు. సో అది ఫ్రెండ్స్, ఇది మీకైతే చాలామందికి ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. నచ్చితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదే వీడియోని లైక్ చేయండి, మరియు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తుంటాను. సో సెలవు, దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్.